ఈరోజు మీరు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు? ఈరోజు అమావాస్య. మీరు వెళ్ళే దారిలో శ్మశానాలున్నాయి. మీరు ఊరు దాటాలంటే ముందు శ్మశానం దాటాలి. అక్కడ ఆత్మలు తిరుగుతాయి. ఆ దారిలో వెళితే ప్రమాదంలో పడతారు. కాదు కూడదు అంటే మీ ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడు ముగ్గురున్న మీరు వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళతారో తెలియదు అని చెప్పి ముసలమ్మ వెళ్ళిపోయిన తరువాత ఆ ముసలమ్మ మాటలు వింటుంటే భయమేస్తోంది శరత్. ఎందుకైనా మంచిది ఇక్కడే ఉండిపోదామా? అవును డాడీ, రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఇక్కడే ఉండొచ్చు. సరే, మీ ఇష్టం. నేను బయటకెళ్ళి తినడానికేమైనా తెస్తాను. శరత్ బయటికి వెళ్ళిన తరువాత ప్రణీత తలదువ్వుకుంటూ అద్దంలో చూసుకుంటూ ఉండగా తన వెనక ఎవరో ఉన్నట్లు అద్దంలో కనపడుతుంది. ఉలిక్కిపడిన ప్రణీత వెనక్కి తిరిగి చూసేసరికి వెనుక ఎవ్వరూ కనిపించారు. ఇప్పుడేగా అద్దంలో ఎవరో కనిపించారు, ఇంతలో ఏమైనట్టు అని మనసులో అనుకుంటూనే ముందుకు తిరిగిన ప్రణీతకు తన ముందు ఉన్న అద్దంలో ప్రణీత ముఖం కాకుండా దెయ్యం ఆకారం ప్రత్యక్షమవుతుంది. అద్దం అక్కడే పాడేసి భయంతో వణుకుతున్న ప్రణీత దగ్గరికి వచ్చిన ఆరుషి, ఏమైంది మమ్మీ, ఎందుకు భయపడుతున్నావు? జరిగినదంతా కూడా కూతురికి వివరిస్తుంది ప్రణీత. బయటినుంచి వచ్చిన శరత్తో కూడా విషయం చెబుతుంది. ఆ ఇంట్లో నుంచి వస్తున్న శబ్దాలు విన్న గ్రామస్తులు అక్కడికి వచ్చి, ఇది దయ్యాల కొంప. ఈ ఇంట్లో ఉన్నవారెవరు 3 రాత్రుల కంటే ఎవరూ లేరు. కాదని ఉన్నవాళ్ళు రక్తం కక్కొని చనిపోయారు. వెంటనే ఈ ఇల్లే కాదు, ఈ గ్రామం విడిచి వెళ్ళిపోండి, లేదంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే.